భార్యాభర్తలు కాకపోయినా కొన్ని కొన్ని పెయిర్స్ జనాలకి మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోతుంది. ఒకప్పుడు కృష్ణ శ్రీదేవి జంట, చిరంజీవి విజయశాంతి జంట సినిమాలలో టాప్గా ఉండేది. వాళ్ళ సినిమాలంటే వాళ్ళ కెమిస్ట్రీ బాగుండేది. చిరంజీవికి అయితే బోల్డ్ అంతమంది హీరోయిన్లతో, రాధాతో అలాగే కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేది, శ్రీదేవితో వర్కౌట్ అయ్యేది, అట్లాగా ఎవరితోనైనా వర్కౌట్ అయ్యేది. కృష్ణతో వచ్చేటప్పటికి జయప్రద శ్రీదేవిలతో వర్కౌట్ అయ్యేది, బాగా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని అంటారనమాట. తర్వాత కాలంలో మనకి బుల్లితెర మీద చూస్తే ఈ మధ్య కాలంలో మనకు బాగా కనిపించేటటువంటి పేరు అంటే హీరోలు హీరోయిన్లలో చూస్తే తక్కువ సినిమాలు చేసుకున్న రష్మిక మందన విజయ్ దేవరకొండలది జంట అదొక ముచ్చటగా కనబడుతుంది. బుల్లితెర మీదన సుధీరు రష్మిల జంట ముచ్చటగా కనబడుతూ ఉంటుంది. అట్లాగా వాస్తవంగా స్నేహితులు అయినా ఇద్దరి మధ్యన ఒక కెమిస్ట్రీ అంటే అది ప్రేమపూర్వకంగా కాదు, అది ప్రొఫెషనల్గా ఆ ప్రొఫెషనల్ కాన్సెప్ట్లో కనబడేది. ఇటు పక్కన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధానమంత్రి మెలోని. ఈయనేమో పెళ్ళయి బ్రహ్మచారి, ఆవిడ పెళ్లి చేసుకొని బ్రహ్మచారి. ఇద్దరూ కూడా దేశం అంటే ప్రాణం పెడతారు, ఇద్దరూ రైటిస్ట్ ఐడియాలజిస్టులు, దేశం కోసం తప్పిస్తారు. అదే సందర్భంలో భావజాలపు సంబంధం అనేటటువంటిది బలంగా ఉంది. అందుకనినే ఆవిడ ఫస్ట్ ట్రిప్ వీళ్ళిద్దరి ఫోటోని తీస్తూ జార్జియా మెలోనీ కాబట్టి తన మెలోనీలో మెలో, అట్లాగే మోడీలోని డి తీసి కలిపి మెలోడీ అని పెట్టుకొచ్చింది. ఆ తర్వాత ఎప్పుడు వీళ్ళిద్దరూ కలిసినా సరే ఆ మెలోడీ అనేటటువంటిది బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఏదైతే G20 సమావేశాల సందర్భంగా కూడా వీళ్ళిద్దరి కలయిక మెలోడీ అన్నటువంటిది మరొకసారి వైరల్ అయింది.